కొన్ని కుటుంబాలలో శత్రుత్వం అనేది వారసత్వంగా వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ సమాజంలో శత్రుత్వం కూడా వారసత్వంగా రావడం మనకు కనిపిస్తూ ఉంటుంది. శత్రుత్వం అనేది ఎక్కువగా దగ్గరి వాళ్ళతోనే ఉంటుంది. దగ్గరి స్నేహితులు కావచ్చు, దగ్గరి బంధువులు కావచ్చు, పూర్తి శత్రువులుగా మారిపోతారన్నమాట. దాన్ని వారసత్వంగా ముందుకు కొనసాగించకపోవడమే మంచిదేమో. మీతో ఉన్నటువంటి శత్రువులు నిజమైనటువంటి విషపు స్వభావము, కుట్ర కుతంత్రాలతో కూడుకున్నటువంటి వాళ్ళైతే నిజంగానే ఆ శత్రుత్వాన్ని కొనసాగించడం సరైనటువంటి పద్ధతి. ఎందుకంటే ఇలాంటి కుతంత్రాలు, విషపు సంస్కృతి కలిగినటువంటి వాళ్ళని మనం కలుపుకుపోవాలని ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు మనకి ఎప్పుడూ నష్టం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఈర్ష, అసూయ, ద్వేషంతో రగిలిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళని మన దగ్గర పెట్టుకోవటం అనేది ప్రమాదమే. కానీ అలా కాకుండా అపార్థాలతో, అనవసరమైనటువంటి విద్వేషాలతో కనుక శత్రుత్వాలు ఉన్నట్లయితే వాటిని మనం కొనసాగింపుగా ముందు తరాల వాళ్ళకి అందించాల్సినటువంటి అవసరం లేదు. ఆస్తులే కాదు, ఇలా శత్రుత్వాలు కూడా వారసత్వంగా వస్తాయనేటువంటి విషయాన్ని గమనించుకొని మనము వీలైనంత వరకు ఎవరిని అత్తికంగా నమ్మి మన విషయాలని చెప్పకుండా, మనం ఎవరితో శత్రుత్వం పెట్టుకోకుండా ఉండటానికే ప్రయత్నం చేయాలి. అయితే మిత్రులు, అయితే శత్రువులుగా ఉండాల్సినటువంటి అవసరం లేదండి. మధ్యస్థంగా ఉండొచ్చు. మిత్రుత్వము లేకుండా, శత్రుత్వము లేకుండా దూరపు బంధువులు, పరిచయస్తులు, తెలిసిన వాళ్ళు అనేటువంటి కోవ ఒకటి ఉంటుంది. అయితే శత్రువులుగాను, అయితే మిత్రులుగాను కాకుండా న్యూట్రల్ పొజిషన్లో అవతల వాళ్ళు నిజమైనటువంటి విషపు సంస్కృతి కలిగిన వాళ్ళైతే దూరంగా పెట్టేయండి, తప్పులేదు. కానీ అలా కాకుండా అపార్థాలతో వచ్చినటువంటి విభేదాలు అయితే కనుక వాళ్ళని మళ్ళీ కలుపుకొని పొండి. గతంలో ఎలాంటి సంఘటనలైనా, అవమానాలైనా జరగవచ్చు. కానీ ఇప్పటి నుంచి ఈ జనరేషన్కి సంబంధించినటువంటి పిల్లలు కలిసిపోతూ అనుబంధంతో ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకెళ్తూ ఉంటే వాళ్ళని వెళ్ళనివ్వండి. చక్కగా అందరితో కలిసి ఉండేటువంటి సహకారాన్ని అందించండి. అంతే తప్ప వాళ్ళు మనకి పడదు, వాళ్ళు మనకి తెలియదు, వాళ్ళని దూరంగా పెట్టాలి అని చెప్పి పిల్లలకి లేని విభేదాలను నేర్పించకండి. అందరితో కలిసి ఉండేటువంటి గుణాన్ని నేర్పించండి. అంతేకాని మీ శత్రుత్వాలని, మీకు ఎవరెవరైతే పడరో, మీకు ఎవరెవరైతే ఇష్టం లేరో, మీకు ఎవరెవరైతే వద్దు అనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా పిల్లలకి దూరం చేసి వారసత్వంగా శత్రుత్వాన్ని మూట కట్టి పిల్లలకి ఇవ్వకండి. వీలైనంత వరకు కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో, స్నేహితులతో ఏమైనా శత్రుత్వాలు ఉన్నట్లయితే మీరు పెద్దలే పరిష్కరించుకోండి. వాటిని పిల్లల దాకా తీసుకెళ్ళకండి. పిల్లలకి ఆ శత్రుత్వాన్ని వారసత్వంగా అందించకండి. మీ దగ్గరే మీరే అజాత శత్రువుగా ఉంటూ మీ దగ్గర జరిగినటువంటి తప్పును మీరే సరిదిద్దుకొని కుటుంబ వ్యవస్థ బలంగా ఉండేలాగా తోడ్పడాలి. అంతే తప్ప వాళ్ళు మనకు పడరు, వీళ్ళు దూరము, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళంటి వాళ్ళు అనుకుంటూ పిల్లలని అందరికీ దూరం చేస్తూ చివరికి ఒంటరి వాళ్ళగా మిగిలిన మందితోనే స్నేహంగా ఉంటారు. ఆ తక్కువ మందిలో ఎవరో ఒకరు కనుక ఎప్పుడైనా మనల్ని బాధ పెట్టినట్లయితే ఇలా మన బలగం తగ్గిపోయినట్లుగా, మన కుటుంబం చిన్నదైనట్టుగా కనిపిస్తుంది. వీలైనంత వరకు మన కుటుంబ వ్యవస్థని, మన బలగాన్ని విస్తృతం చేసుకోవటానికే ప్రయత్నం చేయాలి తప్ప ప్రతి చిన్నదానికి అపార్థం చేసుకుంటూ, అసూయని పెంచుకుంటూ, ఈర్ష్యని పెంచుకుంటూ, చిన్న విషయాలకే, పర్థం లేనటువంటి విషయాలకే శత్రుత్వ భావనని మనసులో నింపుకుంటూ వాళ్ళు మనల్ని ఇలా అన్నారు, వీళ్ళు మనల్ని ఇలా అన్నారు, వాళ్ళు ఆ పేరెంటానికి విలువలేదు, వీళ్ళు ఈ ఫంక్షన్కి విలువలేదు, ఇక్కడ బట్టలు పెట్టలేదు, అక్కడ కూర్చోమనలేదు అంటూ చిన్న చిన్న కారణాలతో మీ మనసు నొప్పించుకొని పిల్లలని కూడా వాళ్ళకి శత్రువులుగా తయారు చేయకండి. చిన్న చిన్న అంశాల వల్ల బంధాలని దూరం చేసుకోవటం సరైంది కాదు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉండాలి అంటే విశాలమైనటువంటి దృక్పథం ఉండాలి. అపార్థాలని, తెలిసి తెలియక జరిగినటువంటి పొరపాట్లని మన్నించి తిరిగి మళ్ళీ ఒకరికొకరు కలుపుకుపోయేటువంటి గుణం ఉండాలి. అలా ప్రవర్తించినప్పుడు మాత్రమే ప్రశాంతమైనటువంటి వాతావరణం కలిగిన కుటుంబ వ్యవస్థని నిర్మించిన వాళ్ళం అవుతాం. మన అభిప్రాయాలన్నీ వాళ్ళపైన రుద్దకూడదండి. అవతలి వాళ్ళ పట్ల వాళ్ళకంటూ ఒక అభిప్రాయం ఏర్పడేదాకా ఓపిక పట్టండి. ప్రతిదీ మీరే ముందు చెప్పి వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళ మనసులో ఒక ముద్రని అప్పుడే వేసేయకండి. వాళ్ళను కూడా పరిశీలించనియండి, వాళ్ళను కూడా గమనించనియండి. వాళ్ళకంటూ ఒక నిర్ణయం ఉంటుంది కదా, ఆ నిర్ణయం వచ్చి మీతో చెప్తారు, పలానా వాళ్ళ గురించి ఇలా అనిపించింది, ఇది నిజమేనా అని. అప్పుడు మీ అభిప్రాయాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. వారసత్వ శత్రుత్వాన్ని ప్రోత్సహించకండి. వీలైతే మీ జనరేషన్లో జరిగినటువంటి అపార్థాలను కానీ, పొరపాట్లను కానీ ఏమైనా ఉంటే మీ జనరేషన్లోనే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. కానీ నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి కూడా, అంటే మన పిల్లలుగా ఎదుగుతున్నటువంటి పిల్లలకు కూడా ఆ శత్రుత్వాన్ని నూరిపోయవద్దు. వాళ్ళు కలిసి ఉంటారేమో, అక్కడ పెరిగినటువంటి పిల్లలు, ఇక్కడ పెరిగినటువంటి పిల్లలు విశాల భావన కలిగిన పిల్లలేమో, మనకన్నా గొప్పగా ఆలోచించగలిగేటువంటి ఉత్తమ భావనలు కలిగిన పిల్లలేమో, సమాజానికి చాలా ప్రయోజనాలు చేకూర్చగలిగేటువంటి తత్వం కలిగిన పిల్లలేమో, మనకేం తెలుసు, తెలియదు కదా. అందుకని మన భావాలన్నింటినీ తీసుకెళ్లి పిల్లలపైన రుద్ది వాళ్ళకి శత్రుత్వాన్ని వారసత్వంగా ఇవ్వకపోవడమే మంచిదని నా అభిప్రాయం.
సొంత భావనని ఏర్పరచుకునేలాగా ప్రోత్సహించండి. అంతే తప్ప మీకు నచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చాలని, మీకు నచ్చని ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చకూడదు అంటూ మీ అభిప్రాయాలని పిల్లలపైన ఎప్పుడూ రుద్దకండి. మీ అభిప్రాయాలని పిల్లలపైన రుద్దుతూ పెంచినట్లయితే మీ జీవితానికి వాళ్ళ జీవితానికి పెద్దగా తేడా ఏముండదండి. మీలాగే వాళ్ళు కూడా అలాగే తయారవుతూ ఉంటారు. ఎందుకంటే మీలాగే ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మళ్ళీ మీ తరాల వాళ్ళు కూడా అదే రకమైనటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటారు తప్ప పెద్దగా మార్పు ఏమీ ఉండదు. శత్రుత్వాన్ని వారసత్వంగా అందించకుండా విశాలమైనటువంటి భావాలతో, ప్రశాంతమైనటువంటి చిత్తంతో వాళ్ళకంటూ సొంత నిర్ణయాలు తీసుకునేలాగా పిల్లలని ప్రోత్సహిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.